ఏదో ఒకరోజు భూమి నీకు బుద్ధి చెప్తుంది. నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తావన్న నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది అని సునందాదేవి చెప్పటంతో అపూర్వ నవ్వుతూ, "నువ్వు చెప్పే ఆ భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? నా ఇంట్లోనే ఉంది. ఏదో ఒకరోజు దాన్ని కూడా చంపేసి దాని తల్లి దగ్గరికే నేను ఆ భూమిని పంపించేస్తాను" అని అపూర్వ అంటుంటే, "అపూర్వ" అంటూ సునందాదేవి కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అపూర్వ అంటూ అక్కడికి వస్తాడు. "ఎలా ఉన్నావు శరత్చంద్ర" అని సునందాదేవి అడగటంతో, "నేనెలా ఉంటే నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని శరత్చంద్ర అపూర్వని నిలదీస్తూ ఉంటాడు. "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియక నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను" అని శరత్చంద్ర అంటే, "నువ్వు ఇంకా మారలేదు శరత్చంద్ర" అని సునందాదేవి అంటుంది. "రా అపూర్వ వెళ్దామని" ఇద్దరు వెళ్తూ ఉంటే, "ఈరోజు నీ కూతురు భూమిని చూశానని" సునందాదేవి చెప్పగానే వెళ్తున్న వాళ్ళిద్దరూ ఆగిపోతారు. "ఈరోజు జరిగిన నాట్య పోటీలలో విజేతగా నిలిచింది" అని సునందాదేవి చెప్తుంటే, "వద్దన్నా కూడా నాట్యం నాట్యం అంటూ అలా ఇన్‌స్టిట్యూట్ పెట్టి నన్ను చాలా హింస పెడుతోంది. ఆ నాట్యంతోనే కదా నా శోభ ప్రాణాల్ని వదిలేసింది. అసలు ఈ భూమి ఎందుకు మాట వినటం లేదో" అని శరత్చంద్ర అంటే, "ఎంతైనా శోభ కూతురు కదా, నరాల్లోనూ నాట్యం నిండిపోయింది. శోభకి ఎలా పేరైతే తెచ్చిపెడుతుందో అలాగే శోభ చావుకి కారణమైన వాళ్ళని నటీమణులను కూడా బయటికి తెస్తుంది" అని అపూర్వ వైపు చూస్తూ సునందాదేవి చెప్తుంది. "నా భార్య ఫ్యాక్టరీ మంటల్లో కాలి బూడిదైపోయింది. తన చావుకి ఇంకేం కారణాలు ఉంటాయి? మనకెందుకు అపూర్వ ఇవన్నీ, రా వెళ్దాం" అని శరత్చంద్ర వెళ్తాడు. వెళ్తున్న అపూర్వ సునంద వైపు చాలా కోపంతో చూస్తూ వెళ్తూ ఉంటుంది. తర్వాత గగన్ షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఉంటే భూమి వచ్చి వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది. "ఏయ్ తల తిక్క, ఏంటి" అని గగన్ చేయి పట్టుకొని అడుగుతూ ఉంటే, "అందరూ రెడీ అయిపోయారు, నువ్వు కూడా వస్తే షాపింగ్కి వెళ్దాం" అని భూమి అంటుంది. "నువ్వు నన్ను వదిలేస్తే నేను 2 నిమిషాల్లో రెడీ వస్తాను. ముందు నువ్వు వెళ్ళు" అని గగన్ భూమిని పంపించేస్తాడు. అలా గగన్, భూమి, చెర్రీ ముగ్గురు బయటికి వస్తారు. "అబ్బో! ఎండ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈవినింగ్ వెళ్దామని" గగన్ అంటే, "లేదు, ఇప్పుడు రైడ్ చాలా బాగుంటుంది, రండి" అంటూ భూమి పిలుస్తూ ఉంటే, "అవునన్నయ్య" అని చెర్రీ అంటాడు. కార్ యాడ్ కోసం ఇదంతా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక కొత్త కారులో షాపింగ్‌కి వెళ్తున్నట్లు కార్ యాడ్ కోసం మాత్రమే వీళ్ళని ఇలా చూపిస్తూ ఉంటారు. తర్వాత గగన్, "అమ్మ అమ్మ వచ్చి టిఫిన్ పెట్టు" అని కేకలు పెడుతూ ఉంటే, పెడదామని వచ్చిన శారద తార మాటల్ని గుర్తు చేసుకుంటూ, "ఏంట్రా ఎప్పుడు నేనే టిఫిన్ పెట్టాలనా? నీకు పెట్టుకోవటం చేత కాదా?" అని అరుస్తూ ఉంటుంది. "అదేంటమ్మా ఎప్పుడు నువ్వే కదా పెడతావని" గగన్ అంటే, "ఎప్పుడు అమ్మ ఉంటుందా? అమ్మ లేనప్పుడు నువ్వే పెట్టుకొని తినాలి కదా, అలవాటు చేసుకోవాలి కదా, కాబట్టి నువ్వే పెట్టుకొని తిను" అని చెప్పి శారద వెళ్తుంది. అయితే ఏడుస్తూ చెప్తూ వెళ్తూ ఉంటుంది. "అదేంటి ఎప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు కదా, నువ్వెక్కడికి వెళ్తావు? సరేలే, నువ్వు పెట్టకపోతే నేనే పెట్టుకుంటానులే" అని గగన్ అనుకుంటూ పెట్టుకుంటూ తింటూ ఉంటాడు. అయితే శారద పక్కకు వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. "హాయ్ అన్నయ్య, ఏం చేస్తున్నావు? టిఫిన్ తింటున్నావా? పెద్దమ్మ టిఫిన్ చేసిందా? పెద్దమ్మ ఎక్కడా కనిపించట్లేదే" అని చెర్రీ చెప్తుంటే, "రేయ్ రారా వచ్చి నువ్వు కూడా తిను" అని గగన్ అంటాడు. "అన్నయ్య నువ్వు తింటున్నావు కదా, నేనెందుకులే అన్నయ్య తింటాం, నువ్వు పెద్దమ్మ బాగా పెట్టినట్లుంది, నువ్వు తిను, నాకెందుకులే" అని చెర్రీ అంటాడు. "రేయ్ ఏంట్రా సెటైర్‌లేస్తున్నావు" అని గగన్ అంటాడు. "నువ్వేమో ఇక్కడ బాగా తింటున్నావు, హాయిగా ఉంటున్నావు, నీకోసం అక్కడ భూమి ఏమో ఏడుస్తూ ఉంది" అని చెర్రీ చెప్తుంటే, "రేయ్ చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు" అని గగన్ అంటే, "స్ట్రైట్‌గానే చెప్తానన్నయ్య, నువ్వేమో భూమిని గెంటేశావు, అక్కడేమో మావయ్య నీకు ఆ గగన్ కావాలా లేకుంటే నేను కావాలా తేల్చుకోమని చెప్తున్నాడు. భూమి ఏమో ఎటూ తేల్చుకోలేక ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నువ్వు మాత్రం బాగా తినన్నయ్య, బాగా తిను" అని చెర్రీ చెప్తుంటే, వెంటనే గగన్ చేయి కడుక్కొని, "రేయ్ దీనికి నేనేం చేశానురా? జరుగుతున్న వాటికన్నింటికి కారణం ఆ భూమియే కదా, పూరి పెళ్లి ఆగిపోవటానికి భూమియే కారణం" అని గగన్ అంటే, "చూడన్నయ్య, పూరి పెళ్లి ఆగిపోవటానికి భూమి కారణం కానే కాదు, అపూర్వ అత్తయ్యే కారణం. చివరి క్షణం వరకు పూరి శివల పెళ్లి జరగటం కోసమే భూమి చాలా ప్రయత్నించింది" అని చెర్రీ చెప్తాడు. "ఏదైతేనేం పూరి పెళ్లి అయితే ఆగిపోయింది కదా, ఇప్పుడు పూరిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే నేను ఇలా చేయాల్సి వస్తోంది, ధ్రువకిచ్చి పెళ్లి చేస్తున్నాను" అని గగన్ అంటే, "అయ్యో అన్నయ్య, కట్నం ఇస్తే పూరిని పెళ్లి చేసుకునే వాళ్ళు వీళ్ళు కాకపోతే చాలా మంది వస్తారు, అందుకని నువ్వు ఇలా చేస్తావా" అని చెర్రీ అంటే, "నేను మనిషిని అనుకుంటున్నారా లేకుంటే ఆట వస్తువుని అనుకుంటున్నారా? నాకంటూ ఒక మనసు ఉండదా? శివతో పెళ్లి ఆగిపోయింది, నాకు బుద్ధి తక్కువయ్యి నేను శివలాంటి వాడిని ప్రేమించాను, ఇప్పుడు ధ్రువం కూడా కాదని వేరే వాళ్ళని తీసుకువస్తే నాకంటూ మనసు ఉండదా? నేను
ధ్రువని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. చూడన్నయ్య, నాకు ధ్రువనిచ్చి పెళ్లి చేస్తే చెయ్యి, లేకుంటే నేను కూడా అమ్మలాగే జీవితాంతం నీతోనే ఉండిపోతాను అని పూరి అంటే, చూడు, ఇంకోసారి అలాంటి మాట మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను అమ్మలా ఉండనివ్వను అని గగన్ చెప్తాడు. ఏయ్ పూరి, ఏం మాట్లాడుతున్నావు అని శారద వచ్చి నిలదీస్తూ ఉంటుంది. చూడమ్మా, ఆ ఇంటి వల్ల నీ తర్వాత నేనే కదా అంతగా నష్టపోయింది. ఈ చెర్రి చూడు ఎలా మాట్లాడుతున్నారో అని పూరి అంటే, చూడు, భూమినికి అన్యాయం చేయకూడదు అని చెర్రి అంటాడు. చూడు, నువ్వు అన్నయ్యకి తమ్ముడుగా అయితే మాత్రమే ఇక్కడికి రా, ఆ భూమికి సపోర్ట్ చేస్తూ అయితే అస్సలు రావద్దు అని పూరి వార్నింగ్ ఇస్తుంది. పూరి, ఏం మాట్లాడుతున్నావు అని శారద అంటే, మీరు నా జీవితంతో ఆడుకుంటున్నారమ్మా, మీరు చేస్తున్న దానికంటే నేను చేస్తున్నది చాలా తక్కువ అంటూ పూరి లోపలికి వెళ్తుంది. తర్వాత కేపీ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే, ఏంట్రా చెప్పరా కేపీ, ఏదో మాట్లాడాలన్నావు కదా అని అతను అంటాడు. పద్మ, ఇదిగో నా ఫ్రెండ్ కేపీ వచ్చాడు అని పరిచయం చేస్తాడు. ఏమీ లేదురా, ఇదిగో నా కూతురు పూర్ణిమ అని ఫోటోని చూపిస్తాడు. రే, నీకు కొడుకని విన్నాను కదా అప్పట్లో అని ఫ్రెండ్ అంటే, అవునరా, వాడి పేరు గగన్. ఇప్పుడు పూర్ణిమని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా సంబంధాలు చూస్తున్నావు కదా, పెళ్లి చేసుకుంటారా? కాకపోతే పూరి పెళ్లి పీటల మీద ఆగిపోయింది అని విషయం మొత్తం చెప్తారు. పూరి ఫోటోని విశ్వాకి చూపించి, రే పూరి నచ్చిందా అని వాళ్ళు అడుగుతూ ఉంటే, అమ్మాయి చాలా బాగుంది నాన్న, నాకు ఇష్టమే అని విశ్వ చెప్తాడు. రే, పెళ్లి పీటల మీద ఆగిపోతే ఏంట్రా, నీవు నీ కూతురు ఎలాంటిదో మాకు చాలా బాగా తెలుసు. మా అందరిది ఒక్కటే మాట, మేము పూర్ణిమని పెళ్లి చేసుకుంటాము అని ముగ్గురు మాట ఇస్తారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కేపీ వెళ్ళిపోతాడు. తర్వాత భూమి సునంద దగ్గరికి రాగానే భూమిని చూసి సునంద ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆగండి మేడం, నా పేరు వినగానే, మా అమ్మ పేరు వినగానే నన్నెందుకు అవాయిడ్ చేసి వెళ్తున్నారు అని భూమి నిలదీస్తూ ఉండటంతో, అసలు నీకు రోషం పౌరుషం ఆత్మసాక్షి అనేది ఏమీ లేదా? నిండు చూడాలని కూడా చూడకుండా అపూర్వ మీ అమ్మని చంపిందన్న నిజం నీకు తెలిసిన తర్వాత కూడా అపూర్వ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు? నాకు చాలా కోపంగా ఉంది అని సునంద అనడంతో, నన్ను క్షమించండి మేడం, నాకు రోషం పౌరుషం లేక కాదు, ఆత్మసాక్షి లేక కాదు, మా నాన్న కోసం అక్కడ ఉంటున్నాను. అపూర్వ చేతిలో నుండి మా నాన్నని కాపాడుకోవటం కోసం. ఇప్పుడే మా అమ్మ కోసం భూమి పూజ జరిపించారు. అక్కడ మా అమ్మ అవశేషాలు బయటపడ్డాయి. అది చూడగానే అపూర్వ వణికిపోవటం మొదలుపెట్టింది. నేను ఎలాగైనా అపూర్వకి శిక్ష పడేలా చేస్తాను, ఇదే నా ధ్యేయం అని భూమి చెప్పటంతో, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ భూమిని హగ్ చేసుకొని సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా నాకు తోడయ్యారు మేడం, నాకు చాలా సంతోషంగా ఉంది అని భూమి అంటుంది. కేపీ గుడిలో ఉన్న శారదకి, ఇదిగో ఇతని పేరు విశ్వ, ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, నా ఫ్రెండ్ కొడుకు, పూరికి బాగా సరిపోతాడు. ఈ ఫోటోని గగన్కి చూపించి మీరిద్దరూ వెళ్ళి సంబంధం మాట్లాడుకోండి, నా ఫ్రెండ్ కొడుకే అని చెప్పటంతో, పూరి ఏమో ఆ ధ్రువని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టిందండి అని, నా ప్రయత్నం నేను చేస్తానని శారద అంటుంది. ప్రయత్నం కాదు శారద, గట్టిగా ప్రయత్నించు అని కేపీ చెప్తాడు. శారద వెళ్తుంటే కాలికి కొబ్బరి చిప్ప గుచ్చుకొని రక్తం కారుతూ నడవలేకపోతుంది. కేపీ పరిగెత్తుకుంటూ వచ్చి కాలికి కట్టుకట్టి, రా శారద వెళ్దాం అంటే శారద ఒక్క అడుగు కూడా వేయలేకపోతూ ఉంటుంది. అప్పుడు కేపీ రెండు చేతులతో మోసుకొని కారు వరకు శారదను తీసుకువెళ్తారు. ఆ జంట చూడు ఎంత చూడముచ్చటగా ఉందో, అసలు ఎంత ప్రేమ ఉంటే భర్త భార్యని అలా ఎత్తుకొని తీసుకువెళ్తారు అని ఒక జంట అనుకుంటూ ఉంటారు. అలా శారదని పంపేసి కేపీ వెనక్కి తిరగగానే అక్కడ మీరా ఉంటుంది. కోపంతో మండిపడుతూ కేపీ వైపు చూస్తూ ఉంటుంది. మేడం, మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నాట్యంపై పట్టు వదలకుండా మళ్ళీ ఇంత మంచి స్థాయిలో ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు అని భూమి చెప్తుంది. ఇంతకీ నాదో ఏదో మాట్లాడాలని వచ్చావు కదా, ఏంటి సంగతి అని సునంద అడగటంతో, మా నాట్యాలయాన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థగా మార్చాలనుకుంటున్నాను, మీ చొరవ తీసుకుంటే మేము ఆ స్థాయికి చేరుకోగలము, ఎందుకంటే మీరు కూడా కమిటీ మెంబర్ కదా అని భూమి అడగటంతో, చూడు, దానికి ఆ స్థాయికి తగ్గట్లుగా నాట్యం చేయాలి, అన్ని అర్హతలు ఉండాలి అని 2-3 సార్లు నాట్యం చేసి చూపిస్తుంది. నువ్వు ఈ స్థాయిలో చేయగలవా అని చెప్పటంతో భూమి కూడా అలాగే చేసి చూపిస్తుంది. ఇద్దరూ కలిపి నాట్యం చేస్తూ ఉంటారు. ఈ స్థాయి సరిపోతుందా మేడం అని భూమి అనడంతో, శోభ తర్వాత నాకు పోటీనిచ్చే నువ్వు మాత్రమే అనిపిస్తోంది, శోభ కూడా నాతో ఇలాగే పోటాపోటీగా నాట్యం చేసేది, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి భూమి, నీకు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలవు అని సునంద చెప్తుంటే, నేను మా బావ ఇద్దరం కలిపి ఈ నాట్యాలయాన్ని మొదలుపెట్టాము అని భూమి అంటుంది. ఎవడు మీ బావ అని అడగటంతో గగన్ అని భూమి చెప్తుంది. మరి నీతో పాటు రాలేదే అని చెప్పడంతో భూమి తలదించుకుంటుంది. మీ మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా భూమి, చెప్పు భూమి అని సునంద అడుగుతుంది.